సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మంచి నిద్రను విశ్రాంతిని దయచేసి వీరంత త్వరలో లేవడానికి కూడా మీరే సహాయం చేస్తూ వచ్చిన గొప్ప తండ్రి వందనాలు. మీ పాద సన్నిధానంలోనికి తిరిగి వచ్చి ఉంటుండగా మీకు తండ్రి మీ స్పర్శని, మీ తాకిడిని కలిగి తండ్రి మీ సమృద్ధి చేత మిమ్మల్ని అనుభవించలాగున మీరే మీ బిడ్డకి సహాయం చేసే తండ్రివని నన్ను ఖాళీపరచండి. మీ పరిశుద్ధమైన ఆత్మ చేత తండ్రి పాటలతో, వాక్యంతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా, మిమ్మల్ని గణపరుస్తూ ఉంటుండగా, మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటుండగా, మిమ్మల్ని కొనియాడుతూ ఉంటుండగా, సర్వాధికారివి సర్వోన్నతమైన స్థాయిలో సర్వోన్నతమైన స్థలంలో సింహాసనాసీనుడవైన నా దేవుడికి నేనేం చెల్లించగలను? కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలతో నలిగిన హృదయంతో నా రక్షకుడవు, నా విమోచకుడు, నా తండ్రివైన యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే ఈ స్తుతి అర్పణ సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గుడ్ ఆఫ్టర్నూన్, ప్రేజ్ ద లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నిన్న పాట పాడితే కాల్డ్ మీ అండ్ సెడ్ దట్ ఇట్ వాస్ రియల్లీ అ గుడ్ వన్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. So today again I came back. I think today one more song in Telugu. 137 on Siyonu Paatalo. It will keep on changing, but I always praise, worship and thanksgiving. Ive paadtanu morning, evening kuda. Kana I wanna take some songs on gospel. Tarata, repentance, atlanti paatalu kuda paaddaniki I'll try my best. And meanwhile, what I want to say you is vakyam cheppalani. One day God definitely gets me one fine day to say about the word of God in his light of word. Okay. Devana yandu neeku ento prema, ne divya prema nalo uppongenu. దేవానా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దినదినము ఇంకా చూసి చెప్పచ్చు. యూ కెన్ పెట్టు. యూ కెన్ కీప్ దేర్ అండ్ యూ కెన్ కీప్ ఇట్ లైక్ దట్. యా, ఫ్రమ్ దేర్ యూ కెన్ టేక్ ఇట్. దిస్ ఆల్సో యూ కెన్ కీప్ ఇట్, నో ప్రాబ్లం. యూ కెన్ టర్న్ ఇట్. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దయగల జీవాహారముతో పోషించుచున్నాను. దయగల జీవాహారముతో పోషించుచున్నాను. దేవాని జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నా ఆశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నా ఆశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. సిలువలో నీ రక్తము కార్చి నన్ను రక్షించితివి. సిలువలో నీ రక్తము కార్చి
నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని దయనా ఎడల అత్యున్నతము. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. దేవాని దయనా ఎడల అత్యున్నతము. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా. విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మా కొరకై త్వరలో రానేయున్న మహిమా రాజా. మా కొరకై త్వరలో రానేయున్న మహిమా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ. నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. సో ఇక్కడ ఎంత మంచి మంచి మాటలు ఉన్నాయంటే అంత నీట్గా తీయగా ఉన్నాయి అన్నమాట మాటలు. నీ ఎడలగా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా 31:3. ప్రతి ఒక్కటి సియోను పాటలు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ సియోను పాటలు. ఇట్ ఈస్ ద word of God. What he is saying this with everlasting love. He is gonna show his love towards us and his grace also. కృప. జెర్మియా 31:3. అయితే దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ. ఆయన ప్రేమను బట్టే మనం ఇలా ఉన్నాం. లేకపోయి ఉంటే we are nowhere worth for his love. But with his greater his mercy, that's what he is bestowed or showered upon us. Blessings okay, కానీ with his grace only we are alive right now. అయితే ఊపిరి గురించి కూడా నేను మీకు ఎన్నో చెప్పాలనుకున్నా. దేవుణ్ణి ఊపిరి మన నాసికా రంధ్రంలో పోస్తూ ఉంటే మనము జీవాత్మ అయితే వచ్చినాం, మనం నరులం అయితే వచ్చినాము. అయితే దేవుని ఊపిరి గురించి కూడా చాలా ఉన్నాయి. ఐ టెల్ యూ వన్ డే అబౌట్ హిస్ బ్రెత్. అయితే ఇక్కడ దేవా నీదు ప్రేమ రుచి చూచుచున్నాము. మనం దినమెల్లా రుచి చూస్తున్నాము. వీఆర్ అలైవ్ అంటే బికాస్ ఆఫ్ హిస్ లవ్. వీ అచీవ్ సంథింగ్ బికాస్ ఆఫ్ హిస్ grace, because all glory should belongs to him, because he is a creator of heaven and earth, and entire universe belongs to him, and every creature whatever you could see, visualize it, those all by his marvelous things. అలా చాలా ఉన్నాయి కానీ జస్ట్ ఒక 2 points పెట్టేసి తీసేస్తా, ఎందుకంటే సన్నీ చేయి నొప్పెడుతున్నట్టుంది పాపము. లేదా ఓకే. దినదినము నీదు ప్రేమ నిద్ర వస్తుందా? ఓకే.
అయితే దయగల జీవాహారము పోషించుచున్నాను. మనకి ఫుడ్ ఇస్తున్నాడు దేవుడు. హీఈస్ ఫీడింగ్ అస్. దేవా నీ జీవ జలము నాకు ఇచ్చితివి. ఫుడ్ వాటర్ లేకపోయి ఉంటే ఎంత కష్టమవుతుండే. ఇప్పుడు అన్నీ ఫ్రీగా వచ్చేటివన్నీ మనం కొనుక్కుంటున్నాము, తయారు చేసుకుంటున్నాం. బట్ దెన్ హీ క్రియేటెడ్, హీ గేవ్ అస్ ఫ్రీ ఆఫ్ వాటర్. తర్వాతనేమో ఫుడ్ కూడా వండినేది మనకిస్తుండే అనమాట. వండినేది కాక పచ్చివే తీసుకొని తినుకుంటా ఉండమన్నాడు దేవుడు. హీ డిడ్ నాట్ గేవ్ అస్ ఫైర్ టు బర్న్ అండ్ కుక్ అని చెప్పి. తోట ఇచ్చినాడు, తినండి ఉండండి అన్నట్టుగా. సో దయగల జీవాహారం ఇస్తున్నావు, పోషిస్తున్నావు, తర్వాత జీవ జలం ఇస్తున్నావు నాకు ఇస్తే. జీవ జలము నాట్ ఓన్లీ యాజ్ అ ఫిజికల్ ఫుడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. స్పిరిచువల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ స్పిరిచువల్ ఫుడ్ ఫర్ అస్, హోలీ స్పిరిట్ విచ్ ఇస్ దేర్ ఇన్సైడ్ అస్. మన ఆత్మకి ఆత్మీయమైన ఆహారము దేవుడు దయచేస్తున్నాడు. తర్వాత జీవ జలం అంటే ఇట్స్ ఎ ప్రేయర్. ఓకే, నీ దివ్య ప్రేమ నాలో నిద్రపోకు కాస్త లెగు. జీవ జలము ఉప్పొంగేను. తర్వాత నీ పాదములను నీవు బండాపై నిలిపి. నా పాదములు అంటే బండ అంటే యేసు ప్రభు అంటాడు. ఐఎమ్ ద రాక్ అంటాడు. దేవుడి మీద మనం నిల్చోవాలి. అంటే విశ్వాసులము, మనము దేవునిలో మనం అంటకట్టబడిన వారమైతే ఆత్మీయమైన ఫలాలు తెచ్చుకుంటాము. తర్వాత యూ కెన్ నో పారబుల్ ఒకటి కదా, ఫులిష్ మ్యాన్ అండ్ వైజ్ మ్యాన్ హీ బిల్డ్ హిస్ ఫేత్ ఆన్ రాక్. అప్పుడు ఎన్ని వర్షాలు వచ్చి, ఎన్ని గాలులు వచ్చి, ఎన్ని తుఫాన్లు వచ్చినా అది ఇట్ ఈస్ ఫర్మ్. ఇసుక మీద కట్టుకుంటే తొందరగా పోతుంది కదా, అట్లా బండనే దేవుడు. అంటే దేవుడి మీద విశ్వాసం కలిగి మనం జీవిస్తే వాట్ ఎవర్, మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, మనకు కష్టాలు రావు, కన్నీళ్ళు ఉండవని కాదు. బట్ హీ గివ్ అస్ కరేజ్ టు ఓవర్కమ్. మనకు ఎగ్జామ్స్ లేకపోతే మనకు ప్రమోషన్స్ వస్తాయా? 10th క్లాస్ పాస్ అవ్వాలా, ఇంటర్ పాస్ అవ్వాలా, ఫస్ట్ సెకండ్ క్లాస్లు పాస్ అవ్వాలా, అంటే దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జామ్స్ యూ హ్యావ్ టు గో త్రూ, దెన్ యూ కెన్ అచీవ్ ఇట్. దీస్ ఆల్ ఆర్ కైండ్ ఆఫ్ టెస్ట్ అండ్ ట్రయల్స్ అన్నమాట, టెస్ట్ పరీక్షలు. సో యూ హ్యావ్ టు బీ ఫర్మ్. ఇంకొకటి కీర్తనలలో ఉంది, ఏమని ఉందంటే నువ్వు సమస్యలను చూసి నవ్వుతావంట, నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పి. అర్థమవుతుందా? సో అవన్నిటిని చూసి మనము నువ్వేం నాకు చేస్తావు, బికాజ్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ గాడ్, ఐఎమ్ లుకింగ్ అన్ టు గాడ్, లుకింగ్ అన్ టు క్రైస్ట్. కాబట్టి అది మనల్ని ఏమీ చేయలేము. అర్థమవుతుందా? దేవా నాకు ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగుతుంది. ఆయన ప్రేమ ఉప్పొంగుతుంది బికాస్ ఆఫ్ దీస్ ఆల్ థింగ్స్. ప్రేమించు అని కాదు, క్రియాపూర్వకంగా మనము ప్రేమని కనుపరచాలి. అర్థమవుతుందా? సరే, కానీ ఇంకా రెస్పెక్ట్ చేయు అంటే రెస్పెక్ట్ ఇస్తారు, బట్ వాట్ ఇన్ రిటర్న్ యు ఆర్ డూయింగ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యూ. ఓకే, సో సిలువాలో నీ రక్తము కార్చి నన్ను రక్షించితే ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారు చెప్పండి? లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ మార్క్ లాగానే దీనికి ఆన్సర్ చెప్పండి. హూ డైడ్ ఫర్ అస్? బికాస్ కోయదూడలు, తర్వాత చిన్న పాపం అయితే పావురము, పెద్ద పాపం అయితే గొర్రె పిల్లలు, తర్వాత ఇంకా పెద్ద పాపం అయితే ఏమంటారు దూడలు బలిగా అర్పిస్తుండే. పాప క్రయదల బలి అన్నమాట. అయితే క్రయదనము కావాలా, రిపెంటెన్స్ కావాలా, అప్పుడు బలి మన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఓకే, ఇట్స్ అ రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్. విచ్ వన్? ద బ్లడ్. కానీ గాడ్ ఓన్లీ హీ కేమ్ బై హిమ్సెల్ఫ్, దో హీ ఈజ్ అ గాడ్, బట్ స్టిల్ హీ బికేమ్ యాజ్ అ హ్యూమన్. చీమలకి చీమల లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఇఫ్ యూ బీన్ అ యాంట్, దెన్ ఇఫ్ యాంట్ ఉన్నది యాంట్గా అయ్యి, దెన్ ఇఫ్ యూ కెన్ టాక్, దెన్ దే కెన్ అండర్స్టాండ్ యూ. సో గాడ్ హిమ్సెల్ఫ్ బికమ్ యాజ్ అ హ్యూమన్ టు టాక్ టు హ్యూమన్. ఓకేనా? అయితే అలా దేవుడు మన కొరకు మనిషి స్వరూపం ధరించి మనల్ని రక్షించుటకు ఆయన ప్రాణం పెడుతూ ఆయన రక్తంతో మనకి విడుదల ఉంది. ఇది మతం కాదు, మార్పిడి కాదు, డబ్బులు ఎవ్వరికి ఎక్కువ లేవు ఇవ్వడానికి. బట్ గాడ్ సెడ్ ఇన్ హిస్ బ్లడ్ యూ జస్ట్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్. ఓన్లీ 2 groups, గాడ్ నోన్ గ్రూప్ అండ్ గాడ్ అన్నోన్ గ్రూప్. గొర్రెలు, మేకలు. గొర్రెలు అంటేనేమో వై గాడ్ కంపేర్డ్ షీప్ అండ్ గోట్ అంటే గొర్రెలు అయితేనేమో చిన్న దుమ్ము బట్టిన దులిపేసుకుంటాయి, మేకలు అయితేనేమో
ఎంత బురద వెయ్యి పెండయ్యి ఏమీ అట్లనే పోతుంటుంది. అంటే కాన్షియస్ ఏమంటారు, సిన్లెస్ కాన్షియస్ కోసం మనం ప్రయాసపడతాం అన్నమాట. అయితే ఇంకా ఎంత బాగుందంటే చూడండి, సిలువలో నీ రక్తం కారుస్తున్నాడు, తర్వాత మనల్ని సంఘంగా ఐక్యపరుస్తున్నాడు అనమాట, సార్వత్రిక సంఘంలో. ఇది ఎంత మంచి వర్డ్ అంటే నాకు అంత బాగుంది. హెబ్రోన్ కూడా సార్వత్రిక సంఘం అంటారు. అంటే మా డాడీ కూడా ప్రే చేసేటప్పుడు సార్వత్రిక సంఘం అంటారు. ఆ కాలంలోనే సార్వత్రిక సంఘం అని క్లియర్గా చెప్తున్నారు, అంటే యూనివర్సల్ చర్చ్ అని. వి ఆల్ ఇన్ గాడ్, వి ఆర్ హిస్ పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ ఈజ్ చర్చ్. ఇది డీప్ ఇంకో సబ్జెక్ట్ అవుతుంది, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ దట్. బట్ సార్వత్రిక సంఘంలో మనల్ని ఐక్యపరుస్తున్నాడు అనమాట. ఎక్కడెక్కడోళ్ళమో, ఏ ఊరోళ్ళమో, ఏ దేశం వాళ్ళమో, ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్ వాళ్ళమో, కానీ విత్ హిస్ బ్లడ్ హీ బాట్ us in his universe, okay, as a part of his body. Parts of the body antaru kada, one would be a eye, one would be a hand, one would be a heart, one would be might be a skin. అలా అందరము ఒక్కొక్క అంగాలంగా ఉంటాం అన్నమాట. అయితే వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే హార్ట్ కెన్ నాట్ సే దట్ ఐ విల్ కమ్ అవుట్ అండ్ ఐ విల్ బీట్ ఇట్. నేను హార్ట్ బీట్ చేస్తా బయటకు వచ్చి, స్కిన్ అయితే నాకు చాలా కవరేజ్ కాదు, దుమ్ము ఉంది, ధూళుంది, ఐ విల్ గో ఇన్సైడ్ అని కాదు. సమ్ పీపుల్ విల్ స్టాండ్ ఆన్ స్టేజ్ అండ్ సర్వ్ గాడ్ in spreading the word of God, or in speaking, or in preaching. Some will be working in kitchen, some would be sweeping, some would be washing, sanitizing group lo untaru. Atla ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. But God never forget their children's work. He'll definitely bless us. Okay, we all are his parts. Nails ఉన్నాయి, nails ఎందుకు నన్ను కట్ చేస్తారు కదా, I will not be the person అని కాదు. నెయిల్ ఈజ్ ఆల్సో ఈక్వల్. ఒక చిన్న లోపల కట్ చేస్తే కూడా ఎంత నొప్పి పెడుతుంది నెయిల్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, వీ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లోగా వీల్ కట్ డౌన్ కొంచెం చెప్పేసి, వాగ్దానములను నాలో నెరవేర్చిన దేవుడు. హీ ప్రామిస్ గివింగ్ గాడ్. ప్రామిసెస్ నేను ఇయ్యానన్నాడు, ప్రామిసెస్ ఇస్తాడు, నెరవేరుస్తాడు. హీ స్టాండ్ ఆన్ గాడ్. విడువక నా ఎడల నీ కృప చూపి. వితౌట్ ఎనీ మనము తగని వారం కానీ హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు అనమాట. నీ దేవా నీ మారని ప్రేమ, హీఈస్ అన్చేంజింగ్ గాడ్. ఎప్పటికైనా కూడా ఈ మనకు కనిపించే తుచ్చమైనటివి ఏంటివి, దిస్ వరల్డ్, దిస్ ఆల్ విల్ పాస్ అవే, బట్ బిహోల్డ్ గాడ్ అండ్ హిస్ వర్డ్ విల్ నెవర్ ఎవర్ చేంజ్. త్వరగా చేసేద్దాము, లేట్ అవుతున్నట్టుంది. సో మృతిని గెలిచిన మా కొరకై, మృతిని గెలిచిండు. అందరి సమాధులలో చూసారంటే శవాలు ఉంటాయి. నో tomb is empty, but Lord Jesus Christ tomb is empty. ఎవరిదైనా సమాధి చూసిరండి, నాకు చెప్పండి సమాధి ఖాళీగా ఉందండి అని. కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన సమాధి ఫ్యూచర్ కోసం అని కన్స్ట్రక్ట్ అయింది కాదు, కానీ ఎవరైతే సమాధిలో చనిపోయిన వాడిని శవంగా పెట్టిన సమాధి, ఏ సమాధి ఖాళీగా ఉంది వితౌట్ డెడ్ బాడీ. కొంతమంది లేశారు. ఈవెన్ ఏమంటారు, తబితాని దేవుడు లేపుతూ వచ్చినాడు, అదేంటిది పేతురు లేపుతూ వచ్చినాడు. మళ్ళీ చనిపోయినాక మళ్ళీ పాతి పెడతా వచ్చినారు. అట్లా ఎంతోమందిని చనిపోయిన వారిని కూడా లేపుతూ వచ్చినారు చాలామంది. కానీ మళ్ళీ చనిపోయినారు, లేచిండ్రు, మళ్ళీ చనిపోయినారు, మళ్ళీ బూడ్చబెడతా వచ్చినారు, వాళ్ళు సమాధిలో ఉన్నారు. కానీ జీసస్ క్రైస్ట్ అయితే హీ వాజ్ ఏమంటారు రిజన్ ఆఫ్టర్ 3 days. తర్వాత హీ స్ట్రేట్ అవే వెంట్ టు గాడ్. అంటే మధ్యలో తిరిగే చూపించినాడు అందరికీ, ఐ యామ్ దేర్ అని చెప్పేసి. హీ వాజ్ దేర్ ఫర్ 1 week. అయితే ఆ సమాధి మటుకు ఇట్స్ ఎంప్టీ టూంబ్. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభు. హీ ఓవర్కమ్ ద డెత్. మృతిని గెలిచినాడు. డెత్ని ఎవరైనా ఓవర్కమ్ చేస్తారా? ఎనీవన్ కెన్ సే దట్ ఐ విల్ నాట్ గెట్ డెత్ అని చెప్పి. అందరూ పుట్టిన వారందరూ ఏం చేయాలా? మట్టిలో నుంచి దేవుడు మనల్ని లేపుతూ వచ్చినాడు. హీ టుక్ అ మడ్ అండ్ హీ ప్రిపేర్డ్. మళ్ళీ ఏమైపోతున్నాం మనము? మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నాము కదా. కానీ దేవుడు మనల్ని మృతిలో నుంచి, ఆయన మృతి నుంచి గెలిచిన దేవుడు. ఒక దేవుడు మళ్ళీ
మా కొరకే త్వరలో రానే ఉన్నాడు దేవుడు, మన కొరకు త్వరగా రానే ఉన్నాడు. ఇన్ హిస్ సెకండ్ కమింగ్. అప్పుడు స్మాల్ బేబీగా వచ్చినాడు, ఇప్పుడు రాజుల రాజుగా, సింహాసనాసీనుడుగా, తర్వాత ఇంకేంటిది దేవాది దేవుడిగా అయినా రానే ఉంటున్నాడు అనమాట. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అండ్ లిసన్ టిల్. విన్నందుకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్.